నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తల్లుల ఖాతాలోకి తల్లికి వందనం డబ్బులు జమ కావడంతో హర్షం వ్యక్తం చేసిన మహిళలు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపిన మహిళలు. శ్రీ కొండలమ్మ దేవస్థానంలో 1,00,000 మల్లెల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఆలయ అధికారులు, అర్చకులు. నేడు అమ్మవారిని 12 రకాల పండ్లతో విశేషంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించి తెలిపిన అర్చకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించిన జనసేన వీర మహిళలు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా నగదు జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపిన వీర మహిళలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకంలో భాగంగా తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా తల్లుల ఖాతాలోకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బు జమ కావడంతో గుడివాడ పట్టణంలోని తల్లులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సరైన సమయానికి అమ్మఒడి పథకాన్ని అందజేయలేదని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాఠశాల ప్రారంభం అయిన వెంటనే తల్లికి వందనం పేరుతో డబ్బులు జమ చేయడం వల్ల తమ పిల్లల పుస్తకాల కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పిల్లలను మంచిగా చదివించుకునే అవకాశం లభించిందని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. 1వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు జులైలో తల్లికి వందనం అయ్యే అవకాశం ఉంటుంది. తల్లులు లేని పిల్లలుంటే వారికి తండ్రి లేదా సంరక్షకుల ఖాతాలో జమ చేస్తామని ఇప్పటికే అధికారులు వివరించడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు సలీం మునీసా. నేను గుడివాడ పట్టణంలో నైజాంపేటలో ఉంటాను. మాకు వచ్చి 2 పిల్లలు ఉన్నారు. జగన్ గారి హయాంలో 2019లో జగన్ గారి హయాంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వేస్తానన్నాడు. కానీ ఆయన ఒక్క పిల్లోడికే వేసాడు, అది కాకుండా 4 విడతలుగా వేశారు. ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు వేస్తా అన్నాడు. మాకు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి డబ్బులు పడినాయి. కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగల రాము గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు శ్రీనివాసరావు అండి, మాది గుడివాడ 1వ వార్డు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇస్తానన్నారు. కానీ ఒకళ్ళకి మటుకే ఇచ్చారు. అది కూడా 4 సార్లుగానే ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చాక మా 2 పిల్లలకు కూడా డబ్బులు పడినాయి. ఇందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే రాము గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం, నా పేరు పరింకాయ లక్ష్మి, మాది 1వ వార్డు. పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానన్నారు. కానీ 4 ఏళ్ళలో మా అబ్బాయికి ఒకసారి మాత్రమే పడింది. నేడు బాబు గారు చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి పడింది. ఈరోజు మా 3 పిల్లలకి మనిషికి 15,000 చొప్పున 45,000 పడినాయి. కాబట్టి నాకు ఎంతో ఆనందంగా ఉంది. బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఊరి ఎమ్మెల్యే రాము గారికి నా తరపున ధన్యవాదాలు. నమస్తే అండి. జగన్ గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వేస్తానన్నారు. కానీ అందరికీ వేయలేదు. 4 విడతలుగా ఇంటికి ఒక్కరికి మాత్రమే వేశారు. నారా చంద్రబాబు నాయుడు వచ్చినాక నలుగురికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పడింది. నారా లోకేష్ గారికి వందనాలు, నారా చంద్రబాబు నాయుడు గారికి వందనాలు. విద్యను కూడా మంచిగా బిడ్డలకి తెలుగు బాగా చదువుకోవాలని నారా లోకేష్ గారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అది కూడా పిల్లలకి ముందు తెలుగు రావాలి, తెలుగు కంటే ఇంగ్లీష్ కంటే తెలుగు మంచిది అని చెప్పి ఉన్నారు. అది మేము వార్తల్లో వింటూనే ఉన్నాం. అది కూడా పిల్లలు చదువుకోవాలని మా ఆశ. మన భాష ఏంటంటే తెలుగు పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగస్తులుగా అవ్వాలని మా ఆశ. ఎమ్మెల్యే గారి ఎనగల్ల రాము గారికి కూడా నా వందనాలు. ఎనగల్ల రాము గారు ప్రతి విషయంలో కూడా ఏమన్నా వర్షాలు పడినా కానీ మొన్న కూడా వచ్చారు. పిల్లలు ఇంట్లో ఎవరు ఎట్లా ఉన్నారు, వాతావరణం వల్ల ఎవరన్నా బాధపడ్డారా అనే విషయాల్లో కూడా అడిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిదీ ఏదైనా సరే పిల్లలు బాగా చదువుకోవాలి అని కూడా తను కూడా చెప్పారు. తనకు కూడా మా వందనాలు. నా పేరు నీలిమాదేవి. మేము గుడివాడ 1వ వార్డులో ఉంటున్నాము. పోయిన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు డబ్బులు వేస్తామని హామీ ఇచ్చినందుకు 5వ సంవత్సరం మాకు పడలేదు. కానీ ఈసారి బాబు గారు హామీ ఇచ్చినట్టు ప్రతి ఇంట్లో
ప్రతి పిల్లకి డబ్బులు వేస్తామని హామీ ఇచ్చినట్టు మాకు మొదటి సంవత్సరంలోనే పడినాయి. ఈ 5 సంవత్సరాలు కూడా అలాగే పడతాయని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరియు మా ఎమ్మెల్యే గారు రాము గారికి నా పేరు మణి, 15వ వార్డు గుడ్మెన్పేట. 2019లో జగన్ గారు పిల్లలందరికీ అమ్మఒడి వేస్తానని చెప్పారు. 4 విడతలుగా ఒక ఇంట్లో ఒక బాబుకే వేసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తానని చెప్పారు. పిల్లలందరికీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకే తల్లికి వందనం పడింది. నారా చంద్రబాబు నాయుడు గారికి, కేశ్ గారికి, వెనిగండ్ల రాము గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో లక్ష మల్లెల పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల సమక్షంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో వేద పండితులు శివసంతోష్ శర్మ 21 మంది ఋత్వికులతో కలిసి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి 12 రకాల పండ్లతో అభిషేకాలు అనంతరం లక్ష మల్లెలతో అర్చనలు నిర్వహించారు. పూర్తిగా శాస్త్రోక్తంగా అమ్మవారికి లక్ష మల్లెల పూజలు నిర్వహించినట్లుగా దేవస్థానం ఆకుల కొండలరావు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా జ్యేష్ఠ బహుళ విజయ సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వామి శివసంతోష్ శర్మ గారు, పరిసర గ్రామాల నుండి వచ్చిన ఋత్వికులు, ఇతర బ్రాహ్మణులు కలిసి శ్రీ ఇరువురు అమ్మవార్లకు పంచామృత అభిషేకములు, ఇతర పూజా కార్యక్రమాలు జరిపి అనంతరం లక్ష మల్లెపూలతో లక్షార్చన పూజా కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరిపి ఉన్నారు. ఈ లక్ష మల్లెల పూజా కార్యక్రమానికి ఉయ్యూరు పరిసర గ్రామాల నుండి వందలాది మంది సేవాభక్తులు మరియు ఈ పూజా కార్యక్రమం తిలకించడానికి ఎంతోమంది పరిసర గ్రామాల నుండి, ఇతర జిల్లాల నుండి కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమం తిలకించడం జరిగింది. పూజ అనంతరం కూడా సేవాభక్తులకు, ఈ పూజా కార్యక్రమానికి హాజరైన భక్తులకు అందరికీ కూడా ఉచిత అన్నప్రసాదం కూడా దేవస్థానం తరఫున అందచేయడం జరిగింది. అంతేకాకుండా ఉదయం నుండి శ్రీ స్వామివార్లకు నివేదన చేసిన ప్రసాదములు కూడా దేవాలయానికి
వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వల్లే అత్యంత వైభవంగా ఈ పూజా కార్యక్రమం జరిగిందని తెలియపరచుకుంటున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీ కొండాలమ్మ దేవి నమః. సూపర్ 6 అమలులో భాగంగా తల్లికి వందన పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదును జమ కావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జనసేన వీర మహిళలు ధన్యవాదాలు తెలుపుతూ గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఆ ఇరువురి నేతల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు శ్రీకాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో తల్లులను మోసం చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తల్లికి వందన పేరుతో ఇంట్లో 3 పిల్లలు ఉన్నా కూడా 3కి నగదును జమ చేయడం జరిగిందని, ఇచ్చిన మాటను నెరవేర్చే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే అంటూ ఆయన తెలియజేశారు. అనంతరం తల్లికి వందన కార్యక్రమంలో భాగంగా డబ్బులు జమైన మహిళలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజేష్ మరియు పలువురు జనసేన పార్టీ నేతలు వీర మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వంలో సూపర్ 6లో ఇచ్చిన పథకాల్లో తల్లికి వందనం అనే కార్యక్రమం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన మేరకు ఈ రోజున నిన్న తల్లికి వందనం పేరుతో 6 పిల్లలున్న తల్లులకు కూడా నిన్న జమ పడటం జరిగింది. మనం చూసుకుంటే గనక ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు అమలు చేయడం లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఇటువంటి పథకాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సుమారుగా 67 లక్షల విద్యార్థులకి ఈ యొక్క పథకం అమలు జరుగుతుంది. అలాగే 45,000 మంది తల్లులు ఈ యొక్క పథకంలో వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే గనక పేద విద్యార్థులు అందరికీ కూడా చదువుకోవడానికి వీలుగా ఈ యొక్క పథకం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రకటించడం చేయటం కూడా ప్రజలందరూ కూడా సంతోషించదగ్గ విషయం. ఇదే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు నిన్నటి వరకు అవహేళన చేసి నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి అవహేళన చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ తల్లికి వందనం అనే కార్యక్రమంలో జమ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మాటలు తగ్గించి ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తించాలి తప్పించి ప్రజల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో చేసిన తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా అనేక మంది తల్లులు విద్యార్థులు కూడా బాగుపడుతున్నారు. కాబట్టి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారికి, అలాగే మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి అందరికీ కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు సీఎం సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషం అండి. ఈ విషయంగా తల్లికి వందనం ప్రతి తల్లిదండ్రులు చాలా సంతోషంగా హ్యాపీగా ఈ స్కూళ్ళు తెరిచేసరికి చాలా ఇబ్బందులు పడుతూ బుక్స్ కొనాలని బ్యాగులు కొనాలని చాలా అవస్థలు పడేవాళ్ళు. అలాంటి పేద విద్యార్థులకి బడుగు బలహీన వర్గాల్లో చెందిన పిల్లలందరూ చదువుకుంటే ఏర్పాటు చేసినందుకు ఈ విధంగా ఒకప్పుడు బటన్ నొక్కుతా అనుకుంటూ బోళ్ళంత ఏర్పాట్లు చేసేవాళ్ళు జగన్ గారు. అలాంటి కార్యక్రమం ఏమీ లేకుండా అనుకున్న టైంలోనే అనుకున్న టయానికి ఏ కార్యక్రమం ఏది ఆడంబరం లేకుండా ఆయన అనుకున్న టైంలో అనుకున్న డేట్కి తల్లికి వందనం కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషం. సీఎం సార్కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిన్న పడిన తల్లికి వందనం దాని గురించి మాకు బయటకు వచ్చి మాట్లాడతాకి అవకాశం ఇచ్చిన గుడివాడ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఏదైతే తల్లికి వందనం ఉందో బటన్ నొక్కుతానని జూలై, ఆగస్టు అలా నెలలు గడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి జగన్ గారు. అలా కాకుండా స్కూల్ ఓపెన్ అయిన 2వ రోజే బటన్ నొక్కి ప్రతి తల్లికి ఆదరణ చూపించాడు. ఏ తల్లి టెన్షన్ పడకుండా
ఆదరణ చూపించాడు. అలాగే బుక్స్ కూడా తంబెయ్యండి, పేరెంట్స్ వచ్చి తంబెయ్యండి, లేకపోతే పిల్లలు వచ్చి తంబెయ్యండి అని చెప్పి బుక్స్ కూడా చాలా ఇబ్బంది పెట్టేవాడు ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు అలా కాకుండా స్కూల్ ఓపెన్ అయిన రోజే బుక్స్, అలాగే యూనిఫామ్స్, ఫుడ్తో సహా మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అందుకు గాను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఏదైతే సూపర్ 6లో చేస్తానని పథకాలు అమలు చేస్తే, మొన్న చూస్తే ఆడవాళ్ళకి గ్యాస్ బండ్లు, ఇప్పుడేమో తల్లికి వందనం, అలాగే అన్నీ కూడా ఒక్కొక్కటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అవాకులు తువాకులు నిన్నటి వరకు వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. ఇప్పుడు కాస్త నోర్లు మూసుకొని కూర్చోండి అమ్మా మీరు. ఇప్పుడు చూశారు కదా మీ గవర్నమెంట్ ఏంటో, కూటమి ప్రభుత్వం ఏంటో ఇప్పుడు చూశారు కదా. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం మిమ్మల్ని. అలాగే ఏదైనా మనం ఇంట్లో ఏదైనా చక్కపరుచుకోవాలంటే మనకంటూ ఒక అవకాశం ఇవ్వాలి, కొంచెం టైం పట్టుద్ది. అలాగే మనకి గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. అలాగే ఆయన గవర్నమెంట్లో వచ్చేమో పెన్షన్లు పెంచుతామని చెప్పి 4 సంవత్సరాల దాకా గడుపుకొచ్చాడు. అలా కాకుండా గవర్నమెంట్ రాగానే పెంచాడు 1000 రూపాయలు. అలాగే కొంచెం లేట్ అయినా కూడా మనం గవర్నమెంట్ సెట్ అవ్వాలమ్మా. ఏదైనా చేయాలన్నా నిదానంగా ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి విషయం కూడా అమలు చేస్తారని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు నిన్న సాయంత్రం 8:30కి నాకు పడ్డాయి. అలాగే మా సిస్టర్కి 3 పిల్లలు, ఆమెకు కూడా నిన్న మధ్యాహ్నం పడిపోయినాయి. మా వార్డులో ప్రతి ఒక్కరికి 2 ఉన్నోళ్ళు ఉన్నారు, 3 ఉన్నారు, అలాగే 4 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా మొత్తం అమౌంట్ అంతా జమ అయింది. మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి నెల నిర్వహించే సంకటహార చతుర్దశి వేడుకలను నేడు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఆలయ కాలక్షేప మండపం నందు భక్తుల సమక్షంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయిన రాజేష్ మాట్లాడుతూ ప్రతి నెల సంకటహార చతుర్దశి నాడు లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భక్తులు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందజేయాలని ఆయన కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు మరియు దేవస్థానం సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే మా ధర్మకర్తల మండలికి, అలాగే దేవస్థాన యాజమాన్యానికి, అలాగే హోమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ మరియు వేద పండితులకు కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి నెల వచ్చు సంకటహార చతుర్థి రోజున వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో, ఈ రోజును కూడా చాలా దేదీప్యమానంగా వేద పండితుల మధ్య చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొదలుచుకున్నారో వారందరూ కూడా దేవస్థాన కౌంటర్ వద్ద 516 రూపాయలు ముందు రోజు వచ్చి చెల్లించినట్లయితే మీ గోత్రనామాలను నమోదు చేసి ఇక్కడ పూజలు జరిపించడం జరుగుతుంది. ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్ట ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎవరు విద్య, వైద్యం, ఆరోగ్యం, మనశ్శాంతి, వివాహం కాని వారు కానీ, అట్లాగే ఉద్యోగం రాని వారు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని గనక పూజించి ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నట్లయితే సర్వకార్య సిద్ధి అవుతారు. మరి ఈ దేవస్థాన మండపం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దాని నిమిత్తం ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ గారితో మాట్లాడి అలాగే దేవస్థానం యొక్క ఆదాయం నుండి తమ అమౌంట్ తీసుకుని ఆ మరమ్మత్తు కార్యక్రమాలే కానీ, అలాగే అభివృద్ధి పనులే కానీ చేపించడం జరిగింది. అలాగే ముఖ మండపం ఏదైతే ఉందో అది కూడా శిథిలావస్థకు రావడంతో మరి దాని నిమిత్తం కూడా మరమ్మత్తు కార్యక్రమాలు చేయాల్సి ఉంది. దాతలు ఎవరైనా కనుక ముందుకు వచ్చినట్లయితే ఎవరైనా అంత 100 రూపాయల నుంచి మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటారు. అయితే 10,116 ఎవరైతే చదివిస్తారో వారి నామాలని శిలాఫలకాలపై వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ నమస్కారం. 2025 ఐఐటి జేఈ ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్లో 21వ ర్యాంక్ ఓబీసీ కేటగిరీలో సెకండ్ ర్యాంక్ సాధించిన విశ్వభారతి పాఠశాల విద్యార్థి పి భరత్ ను విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ పుట్లూరి శ్రీమన్నారాయణ, డైరెక్టర్ మంజులాలు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆధ్వర్యంలో భరత్ కు ల్యాప్టాప్ చైర్మన్ శ్రీమన్నారాయణ చేతుల మీదుగా అందజేశారు. 3 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో 1 నుండి 100 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులను తయారు చేసిన ఘనత విశ్వభారతి విద్యా సంస్థలకే దక్కుతుందని పొట్లూరి శ్రీమన్నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వభారతి చరిత్రలో ఒక గొప్ప పండుగ. ఈ పండుగ కారణం
ఈ ప్రక్కన ఉన్నటువంటి భరత్ చంద్ర ఐఐటి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని లక్షల మంది రాసినటువంటి పరీక్షలో ఐఐటి పరీక్షలో ఇతను ఓపెన్ కేటగిరీలో 21st ర్యాంక్, ఓబీసీ కేటగిరీలో 2nd ర్యాంక్ సంపాదించాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ పరీక్షకు ముందు కార్పొరేట్ కాలేజెస్లో పరీక్షలు జరుగుతూ ఉంటాయి. 2 years కూడా ఎక్కడ ఎవరు మంచి పిల్లలు ఉన్నారు, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది వాళ్ళు సహజంగా తెలుసుకుంటారు. ఏది ఇప్పుడు నార్త్ ఇండియాలో కోట, ఇక ఢిల్లీను, ఇంకా అనేక ప్రాంతాల్లో ఉదయపూరు, జైపూరు అనేక ప్రాంతాల్లో ఉంటాయి. ఈ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఈ పిల్లాడు చదువుతూ ఉండగా వాళ్ళు నాకు ఇన్ఛార్జ్ చెప్పింది ఏమిటంటే ఆల్ ఇండియా లెవెల్లో మిగిలినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ మార్కులు కూడా మేము ఎప్పుడు తెలుసుకుంటాం. మన భరత్ చంద్ర ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఖచ్చితంగా ఆల్ ఇండియా లెవెల్లో ఉంటాడు. మా గతంలో 2 సార్లు 2011, 2013లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. అప్పుడు పృథ్వీ తేజ 2011లో, 2013లో సందీప్ రెడ్డి 2 సార్లు ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ వచ్చింది. అందుకని ఓపెన్ కేటగిరీలో ఇతనికి ఫస్ట్ ఖచ్చితంగా ఫస్ట్ ఆర్ సెకండ్ వస్తుంది. ఎందుకంటే సెకండ్ లోగడ కూడా వచ్చింది. లోహిత్ వాళ్ళ బ్రదర్కి ఏమో 5th ర్యాంక్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో. ఇంకా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్ వచ్చింది, 8th ర్యాంక్ వచ్చింది, చాలా ర్యాంకులు వచ్చింది ఓపెన్ కేటగిరీలో. ఈ బాబుకి ఫస్ట్ ఆర్ సెకండ్ ఖచ్చితంగా వస్తుంది అని అన్నారు. అయితే ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్ పరీక్ష కాబట్టి ఒక్కోసారి పిల్లలు ఏంటంటే సహజంగా కొంచెం టెన్షన్ పడతారు. ఆ టెన్షన్లో ఇతను ఏదో 4-5 ప్రశ్నలు వదిలేశారు. అందువల్ల ఇతను మంచి నాలెడ్జ్ ఉంది. బాంబేలో ఐఐటీలో సీట్ వచ్చింది. బాంబే ఐఐటీలో మేము కోరుకునేది ఏంటంటే అక్కడ 3 సంవత్సరాలు వరుసనే మంచి గ్రేడ్ సంపాదిస్తే బిర్లా స్కాలర్షిప్ అనేటువంటిది దేశవ్యాప్తంగా చాలా అద్భుతమైనటువంటి స్కాలర్షిప్. అది నాట్ మనీ, అక్కడ స్కాలర్షిప్ అనేటువంటిది ఆ బిర్లా స్కాలర్షిప్ ఇతను గతంలో మాకు పృథ్వీ తేజస్ అది సంపాదించాడు. ఈ బాబు కూడా ఖచ్చితంగా సంపాదించగలడనేది నేను మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా బాబుని ఆశీర్వదిస్తున్నాను. నేను ఖచ్చితంగా మేమందరం కోరుకుంటాం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే విశ్వభారతిలో మంచి నాలెడ్జ్ ఇవ్వటం వలన కాలేజీకి వెళ్ళిన తర్వాత పిల్లలు బాగా సక్సెస్ అవుతున్నారు. మా విశ్వభారతిలో ఉండేటువంటి మంచి స్టాఫ్ నేను చాలా గర్వంగా చెబుతున్నా. ఎక్కడా కూడా ఏంటంటే భారతదేశంలో పోటీగా ఉంటారు, లేరని నేను అన్నో, పోటీగా ఉంటారు. మరి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. కోటలోనే కొన్ని లక్షల మంది, రాజస్థాన్ కోటాలోనే కొన్ని లక్షల మంది పిల్లలు చదువుతారు. మరి అలాంటి సంస్థలతో మేము పోటీపడి విశ్వభారతిలో ఇలా మంచి ర్యాంక్ సంపాదిస్తున్నామంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మగారేమో టీచరు, వాళ్ళ నాన్నగారేమో పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు. వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు. ఎందుకనంటే ఈ బాబు కోసం వాళ్ళు సెలవు పెట్టి కొంచెం ఏంటంటే ఫిజికల్గా కొద్దిగా వీక్, ఫుడ్ అయి సరిగ్గా తీసుకోడు. అందుకని సెలవు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కేకే గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే, కేకే గారు అంటే కృష్ణకుమార్ గారు, ఆయన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం వల్లనే ఈ బాబు ఇలా సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణం. ఈ శుభ సందర్భంగా ఆయన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పేరెంట్స్ కూడా రేపు బాంబేలో ఈ బాబు జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కొంచెం కౌన్సిలింగ్ చేసుకుంటా, చాలా గుడ్ డిసిప్లైన్, దాంట్లో ఏం సందేహం లేదు, అలా చేసుకుంటా ఆ ర్యాంకు ఏది బిర్లా స్కాలర్షిప్ సంపాదించేటట్లుగా పేరెంట్స్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారని ఈ శుభ సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ ఉండగా 9th and 10th 6th బాబు 5th క్లాస్లో చేరాడు. 6th అండి. 6th క్లాస్ నుంచి చెప్పినటువంటి బోధన చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళకు ప్రత్యేకంగా 9th and 10th క్లాసుల్లో చాలా ఎక్సలెంట్ కోచింగ్ ఇవ్వటం వల్లనే బాబు
చేయాల్సింది. మేమందరం ఆయన వెనకాలను నడిపిస్తున్నాము అంటే అంతా ఆయన బలం, ఆయన ధైర్యం అంతే. నేను బయట చూసుకుంటున్నాను అంటే అది ఆయన పెట్టినదే అంతా. ఆయన ఉండబట్టే మేము అందరం బాగా నడవగలుగుతున్నాం. అందుకని once again I am telling teachers, please cooperate. My father is a good person. Please don't irritate him. మా father ఎక్కువ నుండి ఈ ఇన్స్టిట్యూషన్ బాగా నడపాలని నేను చాలా చాలా కోరుకుంటున్నాను. అది ఎంతో మంది పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్క్షాప్ పర్పస్ జాయిన్ చేసాం. ఏంటి స్కూల్ పరిస్థితి ఏంటి అనేసి జస్ట్ అలా అబ్జర్వ్ చేశాను. చైర్మన్ సార్ ఎక్కడ ఉంటారని అలా రూమ్ వైపు వెళ్తే చైర్మన్ సార్ కూర్చొని ఉన్నారు. ఐడెంటిటీ కార్డు వేసుకున్నారు. ఏంటి చైర్మన్ సార్ ఐడెంటిటీ కార్డు వేసుకున్నారు ఏంటి అనేసి నేను ఇందులో ఏదో స్పెషల్ ఉంది. ఇందులో ఒక చైర్మన్ సార్ ఎక్కడ ఐడెంటిటీ కార్డు వేసుకోవడం నేను ఎక్కడ చూడలేదు. సంథింగ్ ఏదో స్పెషల్ ఉందనేసి నేను అబ్జర్వ్ చేశాను. వర్క్షాప్ అయిపోయింది, ఎగ్జామ్ రాశాడు. ఏదో క్యాజువల్గా రాద్దామనిస్తే బాబు ఏమో పృథ్వీతేజ స్పీచ్ విన్నాడు. అప్పుడే పృథ్వీతేజ వచ్చారు. అప్పుడే పృథ్వీతేజ గారు అప్పుడు ఇక్కడ ర్యాంకరు ఐఏఎస్ సాధించినప్పుడు సార్ ఇన్వైట్ చేస్తే వస్తే ఆ స్పీచ్ విన్నాడు. నేను ఇక్కడే చదువుతానని భరత్ చంద్ర పట్టుబడితే సరే జాయిన్ అవుతే అప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అక్కడ వర్క్షాప్. అలా అబ్జర్వ్ చేశాం. ఆ ఇంటర్ 10th అంతా అయిపోయింది. చైర్మన్ సార్ ఎప్పుడు కూడా స్పెషల్గా కేర్ తీసుకోవడం అన్నీ చేశారు. అయిపోయిన తర్వాత ఇంటర్కి 2023 జనవరి 23 కేకే సార్ దగ్గరికి వెళ్ళాను. కేకే సార్ ఒకటే చెప్పారు, విశ్వభారతి స్టూడెంట్లు అంటే మాకు చాలా ఇష్టం అండి, చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా కూల్గా ఉంటారు. ఆ సార్ మరి ఏం చెప్తారో ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళు విశ్వభారతి స్టూడెంట్లు మేము స్పెషల్గా కేర్ తీసుకుంటాం కూడా అన్నారు. అక్కడికి వెళ్ళాక సార్ని ఏం చెప్పారంటే ఆయన వయసుకు తగ్గట్టు ఈ సొసైటీతో ఆయన అప్డేట్ అవ్వడం నాకు చాలా ఇష్టమవుతుంది. ఏ ఇన్స్టిట్యూట్ కూడా అలా అప్డేట్ అవ్వలేరు. వాళ్ళు ఇంకొకరికి ఎవరికో అప్పచెప్తుంటారు బాధ్యతలు, కానీ ఆయనే స్వయంగా బాధ్యతలు తీసుకొని ఇంత అప్డేట్ చేయడం అనేది చాలా గ్రేట్. నెక్స్ట్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో రాష్ట్రానికో దేశానికే ఉంటుంది. కానీ పేరులోనే విశ్వానికే ఇది విస్తరించింది. విశ్వభారత్ అనేది విశ్వంకే. ఎందుకంటే ప్రతి దేశంలో కూడా విశ్వభారతి చదివిన స్టూడెంట్లు ఉన్నారు, ప్రతి దేశంలో కూడా. దీనికి కారణం సార్ ఎంత డిసిప్లైన్ ఉందో ఫ్యాకల్టీ కూడా అంతే డిసిప్లైన్గా చెప్తారు, పిల్లలు కూడా అంతే డిసిప్లైన్గా పాటిస్తారు. దానికి తోడు పిల్లర్స్ లాంటి పిఆర్ఓలు ఉన్నారు. పిఆర్ఓల వ్యవస్థ ఇక్కడ చాలా గ్రేట్ సార్. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీలాగా ఉంటారు వాళ్ళు పేరెంట్స్తో. పిఆర్ఓ వ్యవస్థ చాలా గ్రేట్. ఏ స్కూల్లో కూడా ఇలా పిఆర్ఓలు ఉండరు. ఎందుకంటే మా అబ్బాయిని శ్రీధర్ గారును శంకర్రావు గారు అసలు మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా ఏది కావాలని అందించేవాళ్ళు. అసలు వాళ్ళు మర్చిపోలేము. మా అబ్బాయి డెవలప్మెంట్లో ఫ్యాకల్టీ సారు ఎంత ఉందో పిఆర్ఓలు కూడా అంతే ఉంది. అలాగే డీన్ సార్ కూడా ఎప్పటికప్పుడు మాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. మేడం గారిని ఎప్పుడు మేము కలిసేవాళ్ళం కాదు. సారీ మేడం, మేము ఎప్పుడు చూడలేదు. అదే మేడం. అలాగే సార్ అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అసలు ఇది స్కూల్లా కాకుండా దీనిలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా దీనిగా ఉండడం వల్ల పిల్లలు సక్సెస్ కావడానికి కారణం అవుతున్నారు. అలా ధన్యవాదాలు సార్. ఇక్కడ నేను జాయిన్ అవుతాను, ఇక్కడ నుంచి నేను రాను, ఇక్కడే ఉంటాను అని అంటే నాకు అప్పుడు స్టార్టింగ్లో ఏమో చాలా భయం వేసింది అనమాట. సో ఏంటి అసలు ఎందుకు అక్కడ ఉండాలనుకుంటున్నారంటే అప్పుడు మా వారు చెప్పినట్టు పృథ్వీతేజ్ గారు తన ఫస్ట్ ర్యాంకర్ అనమాట, 2011 అనుకుంటా. సార్ ఏమో 24th ర్యాంక్ సివిల్స్లో వచ్చి ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చి అప్పుడు వీళ్ళకి డెమో ఇచ్చి ఒక మోటివేషనల్ క్లాస్ చెప్పారనమాట పిల్లల కోసం. సో ఆ టైంలో అతన్ని చూసి సో నేను కూడా ఎలా అవ్వాలి, ఎలా అయితే బాగుంటుంది అనేది అయితే నాకు ఆ రోజే భరత్ చంద్ర ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి చిన్నోడు కదా, ఫుడ్ ప్రాబ్లము, మదర్ కేర్ ఉండదు, అలా నేను ఆలోచించాను అనమాట. కానీ మదర్ కాదండి, ఎంతమంది మదర్స్ వచ్చినా ఒక బాయ్కి అంటే మన పిల్లలకి అంత హెల్ప్ చేయరనమాట. సో మదర్ కన్నా అసలు ఫస్ట్ మదర్ ఎవరు, ఇక్కడ పేరెంట్ అనేవారు పిల్లవాడిని విడిచిపెట్టిన తర్వాత ఫస్ట్ మదర్ ఎవరు అంటే ఇక్కడ విశ్వభారతి ఫ్యాకల్టీ, స్కూల్ చైర్మన్ సార్ అందరూనండి. నేను ఎవరికైనా ఇదే సజెషన్ చెప్తున్నాను. మన ఇంట్లో
మన తల్లిదండ్రులైనా మనకి టైంకి ఫుడ్ ఎవరు, నిద్రపోవడం అనేది ఉండదు. వాళ్ళకి కొంచెం సిక్ అయినా కూడా అంతగా మన పేరెంట్స్ జాబ్లో ఉండి అంతగా కేర్ తీసుకోలేము మన పిల్లల్ని. సో నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా భరత్ చంద్ర విషయంలో అయితే అసలు తను ఫుడ్ కూడా తినేవాడు కాదు యాక్చువల్గా అయితే. సో తినకపోయినా సరే ఒక పేరెంట్ కన్నా ఎంతో చదువు అంటే తన ర్యాంకే చెప్తుంది అనమాట. తను ఎలా చదువుతారు, ఇక్కడ ఎంత బాగా ఇది ఇచ్చారు, ఎంత బాగా మోటివేషన్ చేశారు, ఎంత బాగా గైడ్ లైన్స్ ఇచ్చి టీచర్స్, ఫ్యాకల్టీ, నెక్స్ట్ పిఆర్ఓస్ అవని అందరూ ఆల్ ఆర్ గుడ్ అండి. మెయిన్ ఏంటంటే ఫుడ్ విషయంలో, మెయిన్ ఫుడ్ హెల్త్ విషయంలో అయితే వెరీ ఎక్సలెంట్ విశ్వభారతి అండి. విశ్వానికి హెల్త్ కూడా విశ్వభారతి అని నేను చెప్తున్నానండి, ఇందులో అయితే వాస్తవం. నెక్స్ట్ మాకు అక్కడ చైర్మన్ సార్ ఏంటంటే నారాయణ సంస్థకు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ మాకు కేకే సార్ని అప్పచెప్పడానికి, కేకే సార్ కూడా అదే వేలో ఇక్కడ పిల్లల్ని, విశ్వభారతి పిల్లల్ని చాలా కేర్ఫుల్గా తీసుకొని వాళ్ళ నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసి అతను కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇవన్నీ మనకి సహాయం చేశారండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్లవెల్లేరు ఫార్మసీ కళాశాలలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా అత్యధిక రక్తదానం చేసిన సామాజికవేత్త మాచర్ల రామకృష్ణకు కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి సికే చంద్రశేఖరరావు చేతుల మీదుగా రక్తదాత అవార్డును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ రక్తదానం చేసి ఒకరి ప్రాణాలు కాపాడాలన్న ఆలోచనతో తాను వీలైన సార్లు రక్తదానం చేయడం జరుగుతుందని, తాను రక్తదానం చేయటమే కాకుండా మరికొంతమంది యువతను కూడా రక్తదాతలుగా మార్చేందుకు అడుగులు వేయడం జరిగిందని తెలియజేశారు. నేటి పరిస్థితుల్లో రక్తదానం చేయడం ఎంతో అవసరమని, రక్తదానంపై అపోహలు విడనాడి యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన సూచించడం జరిగింది. తాను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఇంతటి అరుదైన గౌరవాన్ని అందజేసిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు మాచల రామకృష్ణ, అందరూ ఆర్కే అంటారు. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు మరి అత్యధికంగా మరి రక్తం ఇవ్వడం వల్ల దగ్గర ఇప్పటికీ 83 సార్లు రక్తదానం చేయడం వల్ల ఈరోజు గొడ్లవెల్లేరి ఫార్మసీ కళాశాలలో మరి జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ గారి మరి చేతుల మీదుగా ఈరోజు నేను ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. ఎంతో హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంత పెద్ద కళాశాలలో అంతమంది విద్యార్థుల మధ్యలో నేను ఏమి చదువుకోకపోయినా సరే సమాజానికి పనిచేయాలనే ఆలోచనతో ఇలాంటి సేవ కార్యక్రమం చేస్తుంటే నన్ను గుర్తించి, నన్ను అభినందించి, అంతమంది మధ్యలో నన్ను మరి ప్రోత్సహించి మరి ఆ మహానుభావుల చేతి మీదుగా ఈ అవార్డు రావడం జరిగింది. సో అదేవిధంగా గుడివాడ పట్టణంలోని యువత కూడా నా చిన్న విన్నపం, మనం లేనిపోయిన అపోహాలు మనసులో పెట్టుకోకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల కొత్త రక్త కణాలు ఏర్పడి మనం చాలా ఆరోగ్యంగా ఉంటుందని నా ఆలోచన, నా అభిలాష. దయచేసి రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి. మనకి తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు. సో దయచేసి మీ మిత్రులకి, మీ తోటి వారికి కూడా లేనిపోయిన అపోహాలు మనసులో పెట్టుకోకుండా రక్తం దగ్గరుండి ఇప్పించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇదివరకు టైంలో చాలా మంది గర్భవతులు మంచి ఫుడ్ అయి తిని ఈ తిని మంచి బలంగా ఉండేవారు. కానీ ఇప్పుడు వచ్చే మరి ఆ ఫుడ్ ఈ ఫుడ్ చెత్తా చెదారం తినేసి సరైన రక్తం లేక ప్రతి వాళ్ళు ఆపరేషన్ చేయాలనే ఆలోచనతోనే మరి రక్తం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దయచేసి ప్రాణాపాయ స్థితిలో, అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా బ్లడ్ కావాలనుకుంటే వెంటనే కరెక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపొద్దున డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ మనిషి ప్రాణం తిరిగి మళ్ళీ రాదు. దయచేసి ఎవరికైనా రక్తం కావాలనుకుంటే మీరు అందుబాటులో లేకపోయినా సరే మీ ఫ్రెండ్ సర్కిల్ గారిని ఎవరినైనా సరే ఫోన్ చేసి ఆ రక్తాన్ని అందజేసి వాళ్ళ ప్రాణాలు కాపాడనే ఆలోచన. ఏదైనా ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇండియన్ రెడ్ క్రాస్ వారికి, అలాగే మరి జిల్లా అధికారి, మరి రెవెన్యూ అధికారి మరి చంద్రశేఖర్ గారికి, మరి గుడ్లవెల్లేరు ఫార్మసీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తల్లుల ఖాతాలోకి తల్లికి వందనం డబ్బులు జమ కావడంతో హర్షం వ్యక్తం చేసిన మహిళలు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపిన మహిళలు. శ్రీ కొండలమ్మ దేవస్థానంలో 1,00,000 మల్లెల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఆలయ అధికారులు, అర్చకులు. నేడు అమ్మవారిని 12 రకాల పండ్లతో విశేషంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించి తెలిపిన అర్చకులు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించిన జనసేన వీర మహిళలు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా నగదు జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపిన వీర మహిళలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.